కూర వండాలి ఇంకత. అగో ఇలా ఆదివారం కదా, కౌసు కూర తినకపోతే నాకు కడుపు అంతా అలుగుతుంది. సీను సీను ఏంది ఏమో పొద్దుల తింటాను. ఇలా ఆదివారం కదా, కట్టికైన దగ్గర పోయి కింద మటన్ తీసుకురాపో. కిలో మటన్ ఏందే? కిలో మటన్ ఏమన్నా కోడిగుడ్లు అనుకుంటున్నావు ఏంది? 10-20 రూపాయలు ఖర్చుడానికి 1000 రూపాయలు కావాలి. 1000 గాని 2000 గాని పోయి తీసుకురాపో. 1000 గాని 2000 గాని పోయి తీసుకురాపో. అబ్బాయి ఇవ్వే పైసలు ఇవ్వాలా? అవన్నీ నాకు చెప్పకు సీను, నువ్వు ఇవాళ ఏం చేస్తావో ఏమో. నాకైతే కౌసు కూర కావాలి. ఇవాళ నేను అన్నమే తినా. అరే నువ్వు ఇట్లా మంకు పట్టు పడితే ఎట్లనే? పైసలు అంటే ఇట్లేవు. అవన్నీ నాకు తెలియదు సీను, నాకు ఇవాళ కౌసు కూర కావాలి గంతే. నీకు కౌసు కూర కావాలి కదా? చెరువులోకి పోయి చేపలు పట్టుకొస్తానయ్యా. చేపల ఫిష్ తింటే కమ్మగుంటది. తింటే కమ్మగుంటది. అవునే, కమ్మగుంటది తింటే. పో చెప్పడు, పెద్ద పెద్ద కుర్ర మట్టలు తీసుకురా. నువ్వు వచ్చే వరకు మసాలాలన్నీ నూరు పెడతా, సరేనా? సరేనే, నూరు పెట్టు. సరే ఇగో రాంగేమో తీసుకురా ఉన్నానే. నేను ఫోన్ చేస్తా కానీ నువ్వు చెప్పిన చేపలకైతే ఓ. సరేనే పోతాను. అవ్వా ఇంటికాడ చేపలు పడతా అని పెద్ద బిల్డప్ కొద్ది వచ్చిన. ఓ గాలం లేదా ఏం లేదా? ఇప్పుడు చేపలు పట్టాలంటే మళ్ళీ ఎర్రలు తవ్వాలి. ఎర్రలు ఎడ దొరుకుతాయి? అదేమో ఇలా కౌసుకుని తినాలని పట్టుబట్టే. ఏం చేయాలి? అది మటన్ తెమ్మంటే 60 రూపాయలు లేకపోయా. చేపలు అయితే ఫ్రీగా తిద్దాం అనుకున్నా, కానీ గాలం ఏడుంది, గాలం లేకపోయా. నాకు చేపలు పడతాయా? ఏం చేయాలి? ఈరోజు చేపలు అమ్ముతానుగా. చేపలు చేపలు పచ్చి చేపలు పచ్చి చేపలు పచ్చి చేపలు 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 రావాలి రావాలి రావాలి. పచ్చి చేపలు రావాలి. ఇక కొన్ని ఉన్నాయి, పోతాయి మరే. కొన్ని ఉన్నాయి, 2 కిలోలు అయ్యేటట్టున్నాయి. అన్నా చేపలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. 10 కిలోలు తెచ్చిన అయిపోయినాయి. 2 కిలోలు ఉన్నాయి. 2 కిలోలు ఉన్నాయా? 2 కిలోలు ఉన్నాయి. ఎంతనే? 200. 200? 200. అన్నా అన్నా ఉద్దరిస్తావానే? ఉద్దర అంటే కలవది, నేను కల్లాగాలి, నాకు పైసలు కావాలి. ఇక ఇవే ఉన్నాయి, మన ఇష్టం కొనుక్కోలేకపోతలేదు. నాకు ఇప్పుడు ఇవే ఉన్నాయి, నీ ఇష్టం కొనుక్కోలేకపోతలేదు. అబ్బా అన్నా అన్నా ఇంటికో తీసుకొచ్చిస్తానే. ఇంటికో తెస్తామని నమ్మకమే ఉంది నాకు. ఇప్పుడు తీసుకొచ్చిస్తానే? ఇప్పుడు అంటే తెస్తామనే కానీ కొండవ కానీ నాకు ఇప్పుడు పైసలు కావాలి. కళ్ళు అవుతామని నేను చెప్తున్నా. నాకు పైసలు అయిపోతే మంచిగా నా పిల్లలు తింటుంది ఇంటికాడ. ఇప్పుడు తీసుకొచ్చిస్తా. 5 నిమిషాలు రావాలి. సరే కదా మరి, తొందరగా మరి, నాకు పోతా నేను. కవిత కవిత చేపలు ఇచ్చినావా? ఏవి సుపెట్టు. తేలేదా? చేపలు ఇచ్చినావు. కుర్రమట్టలే కదా? కుర్రమట్టలేనే పిస్తానా. ఇగో నేను సిర్లకు పోయినాక గాలం వేసుడు ఈకుడు ఏసుడు ఈకుడు 2 కిలోలు పట్టిండే. గాలం వేసుడు ఈకుడు ఏసుడు ఈకుడు 2 కిలోలు పట్టిండే. అబ్బా ఇదే ఇదా అంత లేదు గాని చేపలకి మెంతులు ఉల్లాకు తీసుకురాపో. నేను ఇంకేదో అనుకుంటే. సరే తీసుకోపో. చెప్పండి రాపో. సరే ఏం కూర వండాలి? కూరగాయలు దేనే ఈ నలమొక్క పొడు. ఆగో కూర వండుదామంటే బెండకాయలు 4 కాసినాయి కదా. ఎట్లా ఇప్పుడు? కాకరకాయలు ఏమైనా కాసినాయో? ఒక్క కాకరకాయ కూడా కాయలే కదా. అబ్బా కవిత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చేపల కూర వాసన వస్తుంది. దాన్ని ఇంతంత ఏమంట ఈ పూటకు గడుతుంది ఇయ్యాల. కవిత, ఓ కవిత, తలుపు పెట్టింది. కవిత ఏంటిదక్క? ఏం లేదే, నీ ఇంట్లోకి వెళ్ళి కమ్మటి వాసన వస్తాని. ఏం కూర వండుతానా? నేనా అక్క? చేపల కూర వండినా. చేపల కూరనా? ఇగో కవిత, మీ బావ మటన్ తెచ్చిండే. కూర వండుతంటే గ్యాస్ అయిపోయింది. కట్టెలు పొయ్యి మీద వేద్దామంటే కట్టెలు కూడా లేవు. ఇగో మా ఇద్దరు మందం కింద కూర వేసి రాదే. ఏందక్క చేపల కూర అన్నా? మొన్న మీ ఇంటికి వచ్చి గింతంత సాయపెత్త పెట్టానంటే ఏ లేదు పో అని అన్నావు కదా ముఖం మీదనే. ఇప్పుడు నీకు కూర అన్నా నేను? ఎయ్యపో.
ఏంది గింతంత కూర అడుగుతేనే ఏదో బంగారం అడిగినట్టు ఎత్తనేంది బంగారం కాకపోతే మా ఆయన చెర్లో పోయి చేపలు తీసుకొచ్చిండు అంతగానో నీకు తినబుద్ధి అయితే పైసలు పెట్టి కొనుకొచ్చుకొని తిను ఏమో మంది ఇంట్లో ఖర్చు అడుగుతున్నావు అయినా అడుక్కునేటోళ్ళ లెక్క గీడి ఖర్చు అడుగుతానవేంది మా ఇంటికాడ ఏంది గోండి కప్ప మొక్కందానా నా ఇంటికి వచ్చి నన్ను గిండి మాటలు అంటావా ఇయ్యాల నీ సంగతి చెప్తానే నిన్ను వదిలిపెట్టలేదు సంగతి చెప్తానే ఇష్టపెట్టే ఇది నా సౌరమే ఏంది ఇది సౌరమా ఇంటికలు కాగానే ఏంది ఇది సౌరమా ఇంటికలు కాగానే అవునే సౌరమేనే నిన్ననే కొన్నా 300 పెట్టినే 300 నేనైతే మొన్న 250కే కొన్నా సరిగా ఇష్టపెట్టే అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ అయిపోయి పాప చెల్లె కొన్ని నీళ్ళు లేపోయే సరే అక్క తీసుకొస్తాను అయిపోయి అబ్బా దొంగ ముఖంది చూస్తే బక్కగానే ఉంది కానీ నెత్తి గట్టిగా పట్టింది నెత్తి వస్తాను అబ్బా దొంగ ముఖం చూస్తే పక్కగానే ఉంది కానీ నెత్తి గట్టిగా పట్టింది ఇయ్యో అక్క బాగు అబ్బా చెల్లె అక్క కొద్దిగా షాపులో కూర అయ్యే చేపల కూర వెయ్యక్క ఇగో నువ్వు సరే తీయే వెయ్యకుంటే వేయకూడదు గాని నాతోటి నీకు ఎప్పుడన్నా అవసరం పడతాయి కదా అప్పుడు చెప్తా మోపోతారు ఇవాళ ఎట్లనన్నా నా మొగుని చేపలు తెమ్మంట అది చూడంగా మిట్ట తింటా చూడు అబ్బా మిస్ అయిందిరా నువ్వేరా అబ్బా నీదే అరే దేకురా పోరా అనుజ్ దేకు అనుండు దేకురా దేకు దొరికినవురా బిడ్డ అప్పుడు నన్ను ఏడుకొచ్చావురా అబ్బా దేకురా నుంచి నలమొకపోడా ఎద్దుకున్నావు ఈ పోరగాళ్ళతో ఆటలేదు నీకు అయ్యో నేనేమన్నా ప్యాకాట ఆడతానే కూరగాళ్ళతోటి టైం పాస్ కాక గోళీలు ఆడతానా అయితే గాని నువ్వు గిట్ ఎందుకు వచ్చినవే నీ ఇంటికి రాకపోతున్నా ఏమో కొంపలు మునిపోయినట్టు వస్తాను ఎప్పుడు వస్తావు నువ్వు ఇంకా ఆకలైనాక రా నానే ఏమున్నది ఇంటికాడ అనడానికి మన ఇంట్లో లేకపోతే మందిళ్ళు లేవా పోయి అడకరాబా నలమొకపోడా ఆ తెలివి నాకు మా ఉన్నది కూర కోసం కవిత ఇంటికి పోయిందా అది నన్ను వచ్చిన మాటలు అన్నది నన్ను ఇంకా అడుక్కున్నదాని అన్నది తెలుసా ఏంది నిన్ను అడుక్కున్నదానన్నదా దాని సంగతి చెప్తా నిన్ను బరాబర్ అన్నదే అంటే నేను అడుక్కునేదన్నారా అరే నువ్వు అడుక్కునేదాని అంటలేనే మన్నింటికి పోయి కూరయ్యవా అంటారా అంతే నాకు అవన్నీ తెలియదు కవితలు చేపల కూర వండుకున్నారు మనం కూడా చేపల కూర వండుకోవాలి చెర్ల పోయి చేపలు పట్టుకురాపోవా నీ అవ్వ నేను ఎప్పుడన్నా పట్టినానే నాకు వంట రాదు నీకు వంట రాకుండా నాకు తెలియదు వాళ్ళ దుక్కుతో సత్తావు చేపలు అయితే నాకు కావాలి ఇవాళ నీ అవ్వని నీ చేపల కోసం నేను రావన్నానే నాకు వంట రాదు నేను పోను ఇప్పుడు నువ్వు పట్టుకొస్తావు లేదా పట్టుకరానంటే పట్టుకురాపో చేపలు అరే నేను పట్టుకరానే అబ్బాయి వాళ్ళకి చేపలు కావాలి పట్టుకురాను నాడు వచ్చే అరే నాడు చేపలు పడుతుందా అప్పుడు నేను ఏడుకని పోవన్నే చెరువులకు పోదుదా నేను పోను నేను పోదాంగా అదే చెరువులకు రా అదే నాడు. నీ అవ్వ నాకు చేపలు పట్టరాదా అంటే తేపో అని చెరువు కడుగోలింది నీ అవ్వ నేనేం చేయాలి లుంగిడిసి చెర్ల దునుకుతా వామ్మో దునుక చెర్ల దునికిందనుకో జనగలు పడతాయి వామ్మో దునికిందనుకో లోతుంటే పిడాత పానం అటే పోతుంది నీ అవ్వ
చేపల కోసం నేను చస్తానా? ఈ సీన్గాడు ఏ బట్టి నాకు రామ గోసే ఉన్నది. నీ అవ్వ నా ఇల్లు అని ఇటు పక్కకుండు నాకు గోస అవుతుంది. అని వెళ్తా ఫోన్ చేసి. హలో చెప్పరా ఏడున్నావు సీను? దుకాణం ఉన్నారా? అయితమే గాని ఒకసారి మన గుట్ట కింద చెరువు కాడికి రారా, నీకో ముచ్చట చెప్తా. ఏం ముచ్చట్రా? నువ్వు రావాయా, నేను చెప్తా. సరే రాస్తానా. అబ్బా రా బిడ్డ, నీ సంగతి చెప్తా. అంతసేపు కడుపు గలగల అంటాను. బయలుపోయేస్తా, చెరువుని మంచి గడపచ్చు. అరే ఈ శంకర్ గారు ఎందుకు పిలిచిండు నన్ను? కొంపదీసి మందు తాగడానికి పిలిచిండు ఏంది నన్ను? అరే మంచిగా ఫుల్ ఎత్తయ్యాల. కొడుక కడుపు సాపైందిరా. ఓ శంకరే, అరే శంకరే, ఏంద్రా ఏం ముచ్చట్రా? చెప్పరా, ఎందుకు పిలిచినవరా నన్ను? మంద అయిపిస్తావా ఏంది? మందు లేదు గిది లేదు. ఇయ్యాల మీరు ఏం కూరరా? మా ఇంట్లో నారా చేపల కూర, చేపల కూర, చేపల కూర, చేపల కూర, చేపల కూర. నా భార్య సీనోళ్ళు చేపలు తెచ్చుకున్నారు, నువ్వు కూడా చేపలు పట్టుకరాపో అని నన్ను మిడలు పట్టి నొక్కిందిరా. నాకేమో చేపలు పట్టరాదాయే, నువ్వు పట్టుకున్నావారా, కొన్ని నాకు పట్టిత్తుదా రాదురా? ఏంద్రా నేను చేపలు పట్టి నీకు ఇయ్యాలి నారా? పిచ్చోడా, అరే నీకు ముచ్చట చెప్పన్నారా? నాకు చేపలు పట్టరాదురా. చేపలు పట్టరాదా? పట్టరాదురా. మరి చేపలు ఎట్లా పట్టుకొచ్చినవురా? ఇగో రోడ్ పోంటాగా నరేష్ అని అమ్ముతాండ్రా అన్న, నేను పైసలు కొద్దిగా ఆయనకి తీసుకొచ్చిస్తా అని చెప్పి ఆయన దగ్గర తీసుకుపోయి మా ఇంటికి నేనే చేపలు పెట్టా అని చెప్పి ఇచ్చిండ్రా. అబ్బా కొడుక, కొనుక్కపోయి చేపలు పట్టినా అన్నవా? మరి నీ పెళ్ళి నమ్మిందారా? నమ్మింద్రా, దాన్ని తిను ఒక్కడే చాలు. ఎట్లా తీసుకొస్తాయింద్రా? ఇప్పుడు మరి నేనేం చేయాలరా? నేను చేపలు లేకపోయింది అనుకో, నన్ను పొట్టు పొట్టు చంపటట్టున్నది. ఎట్లరా? అరే ఇక్కడ పోరగాలు చేపలు పడతానురా, నువ్వు పోయి అలాంటి జర ఎట్లా బతిలాడి నీ ముందు నువ్వు తీసుకొచ్చుకోపోరా. ఇద్దరంటే ఆఖరి కాళ్ళన్న మొక్కుతారు పోరా అంతే. అరే ఈ ముచ్చట ఇంట చెప్పకరా మా కవిత్వం జరా. నేనెందుకు చెప్తారా, నాకేం పని నేను చెప్పా. పోరా పోతాను ఆగురా. ఈడు రా రా అంటే మంద ఆపిస్తాడు అనుకున్నా. ఈడికి వచ్చాక నన్ను చేపలు పట్టు అని అంటాడు. నాకు చేపలు పట్టొస్తుందా? అబ్బో నీ బాచర్రు చెరువు చూస్తేనే నా పానం గూగులు అవుతుంది. నేను పోతా. అరే ఇవరకు వాళ్ళు మంచిగా పడతలేవేంద్రా, నేను బిట్కెత్తుంది గుంజు. అరే మెల్లదిరా, పట్టుకో గాలం పట్టుకో. అరే ఆయనకు బాగా పడుతుంది, నాకు కడతలేవేంద్రా, అన్ని దొంగ చేపలు పడుతున్నాయి. అరే పట్రా శాంతి లేసుకో, మళ్ళీ అటు పడ్డాదనుకో చెరువులో మళ్ళీ దొరకదు. మరి వారి చేపలు మంచిగా పడతానే ఆరా? మంచిగానే పడుతున్నాయి. మరి చేపలు అమ్ముతారా ఆరా? మీ అమ్మ మాకే కావాలి. జర ఇయ్య రాదురా, పైసలు ఇస్తా. మాకే కావాలి కూరకు, మేము అమ్మ మీకే కావన్నా? అసలుకే అమ్మ రారా? అన్న మాకే కావాలి కూర అనుకోలే. చెప్తున్నా ఆడతలేదా? ప్లీజ్ రా, మీ దయరా, మీ కాలు మాకు తమ్ముర్రా. పోరగారు ఇదేటట్లేడుగా, ఇప్పుడు ఏం చేయాలి? అరే అన్నాను వీడ గులువా కూకే మాకు చేపలు పడతలే వాటువో. అయ్యో మా పోత తీరా, చెరువు ఏమన్నా మీదారా? ఈ నుంచి పో అంటావు, పోకపోతే ఇలా అంటానా? నవ్వా ఇప్పుడు ఎట్లా? పోరగాళ్ళకి వారెత్తే గిన్నెని చేపలు పెట్టుర్రా పైసలు ఇస్తా అన్న కూడా పెడతలేరు. ఇప్పుడు చేపలు పట్టుకోకపోతే అది నన్ను ఇజ్జత్ లేదు, తిట్టు తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం అయితలేదు. ఏం చేయాలి? కవరాడ పెట్టిపోరా.
మంచి వాసన వస్తుంది. కవిత ఎంతసేపు చేపల కూర అంతవే? అయ్యో పానం ఆగుతలేదా? 2 నిమిషాలు ఆగరాదు. ఇప్పుడే మెంతి పొడేసిన పులుసు మసులుతుంది. మసులుతుందా? ఆ, తొందర అంటే జర ఆకలి అవుతుంది. సరే. అగో ఫోన్ వస్తుంది, ఫోన్ ఎవరో చెప్తాను మళ్ళీ నాకు. అందరేమో పైసలు పెట్టి కొనుకొచ్చుకున్నారు, కానీ నా మొగుడేమో నా కోసం ప్రేమగా చెర్ల పోయి పట్టుకొచ్చిండు. నేనంటే ఎంత ప్రేమో. అబ్బా, ఏమన్నుందా వాసన? కవిత ఇంకెంతసేపు అంటుతావే చేపల కూర? రా, ఆకలి అవుతుంది. అయ్యో ఆగరాదు, అత్తనగా. సీను, ఇలా చేపల కూర మస్తు కుదిరింది. ఈ ఐతారం గోలే కౌసూర తినకపోతే నా పానం అంతా తల్లడిల్లేది. సీను, ఇలా చేపలు మంచిగా తీసుకొచ్చినావు, కడుపు నిండా తింటిగా. హే, మనం అంటే అనుకుంటున్నాం మరి. ఇగో కవిత, చెర్ల నేను గాలం ఎత్తే ఇగ్గిన గమనత్తనే చేపలు, నాకు పడ్డాని చేపలు ఎవరు పడలేదే. కవిత అన్నం తర్వాత ఎందుకు ఫస్ట్ చేపల కూర వెయ్యే. ఎవరు? మీరే లోపల రాని, మేము చేపల కూర తింటున్నాం. సీను సీను అన్న, అరే సీను గారు మనిషిగా 5 నిమిషాల పైసలు తీసుకెళ్తాను. ఇప్పుడు పొద్దుకింది, నేను ఆడనే పిట్ట కట్టి ఇవ్వదాకా మర్యాద ఇత్తయ్య రేపు ఇప్పుడు కాదు, నాకు పైసలు ఫస్ట్. అరే రేపు ఇత్తయ్యే. నాకు మందులు ఎవరంటే పైసలు మళ్ళీ ఉంటామంటే ఇప్పుడు తెస్తానని 10 నిమిషాలు అయిపోయినా పొద్దుకింది, చీకటి అయినాడు. నీ గురించి ఉంటాననుకుంటున్నది. అయినా నిన్ను పైసలు అడుగుతాడు, ఎక్కడి సీను? చేపల పైసలు, చేపలు ఇచ్చినా నేను ఇంతకు ముందు. ఏంది చేపల పైసలా? చేపల పైసలే. నా మొగడు చెర్ల పోయి తీసుకొచ్చిండు. చేపలు చెర్లకు ఎక్కడి నేను ఇచ్చిన పొద్దుగా. ఈయన దగ్గర ఉనికొచ్చిందే. మనకు చేపలు పట్టా అరే, నువ్వు ఇలా కౌసుకుని అంటే నా పైసలు ఎక్కడియే? మటన్ తెమ్మను 1000 రూపాయలు. అవి ఏది తీసుకురావాలే? ఫ్రీగా చేపలు ఎత్తాను చెరువు దగ్గరికైనా. చెరువు చూసే వరకే భయం అయిందే, చేపలు పట్టరాలే. ఎదురుగా అన్న చేపలు అనుకుంటా అమ్ముతాడు. అన్న నేను మళ్ళా తీసుకొచ్చి ఇస్తేనే పైసలు అని చెప్పి ఆయన దగ్గర చేపలు తీసుకొచ్చిన. ఈ చేపలు అన్న దగ్గర ఉన్నాయనే. అన్న రేపు ఇత్తయ్యే పైసలు జరా. ఓ నల్ల మొక్క పోడా, నువ్వు చేయబట్టి ఊర్లు ఇజ్జత్ పోయేటట్టున్నది కదా అన్న. ఇప్పుడు పైసలు లేవే, రేపు పొద్దున్నే పంపిత్తపో. లేదు నేను పైసలు ఇచ్చేదాకా పోను. అరే రేపు పొద్దులు ఇస్తా అంటుంది కానీ పొద్దుగాలు ఇచ్చుడు కాదు, నాకు ఇప్పుడు కావాలి పైసలు. ఇప్పుడు అంటే ఏ నుంచి తీసుకొస్తామే అన్న, రేపు పొద్దున పంపిత్తపో. నేను లేదు నా చేపలు నాకు ఇచ్చాయి. ఆగో, నీ చేపలు అయితే మేము ఆల్రెడీ చేపలు కూడా అనుకున్నాం, తింటానా మేము? తింటే గిన్నెలు కూడా పోతా నేను. నాకు చేపలు కావాలి. గిన్నె కూడా పోతావా? అనుకుంటా నేను తింటా పోయి. ఏదే గిన్నె తీసుకుపోతావా? తీసుకుపోతా. అన్న ఇలా నేను చేపల కూర తినకపోతే నా పానం మంచిగా అనిపించదన్న. నా పానం అంతా దాంట్లోనే ఉంది. మంచిగా ప్రేమ కొద్ది అండుకున్నా అన్న. అది ఉండని అన్న, పైసలు పంపిస్తా అన్న. అన్న ఉండని అన్న. అన్న 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 ఇట్లా చూడకే. ఏదే అంటాను, నేనేం చేసిండే చెప్పు. ఏం చేసినావా? రవలి ఇగో 10 చేపలు పట్టుకొచ్చింది. అగ్గో చేపలు పడ్డాయా నీకు? పట్టుకొచ్చినావా? పట్టుకొచ్చినావు నిజం చెప్పు. అవ్వతోడే నీవి నొట్టే గారం వేసి పట్టినా. పెద్ద చేపలే పడ్డాయి. మంచిగా ఫ్రై చేసి పెడతా కూసపో. నీ అవ్వ ఫ్రై అయితే గొంతులో తట్టుకుంటదే. పులుసు పెట్టు నున్నగా జారుతుంది. సరేనా? సరే తీ. ముళ్ళు తక్కువ ఉన్నాయి కానీ కమ్మ ఉంది కూర. చేపల పులుసునే కమ్మగా ఉండదా? నువ్వు ఫ్రై చేస్తానన్నావు ఇంకా. కమ్మగా ఉన్నదే. అవును. శంకర్ ఎవరు? ఎవరా?
అగో శంకరే, అరే శంకరే, శంకరే, అరే అగో ఎవరి ఇల్లు? అమ్మ పోరగాన్లు వచ్చి రారా. ఎవరిల్లు? అరే శంకరు, నీకేమన్నా బుద్ధి ఉందారా? ఈ కూరగాయలు పట్టుకొచ్చిన చేపలు తీసుకొచ్చినమాట, వీళ్ళు కేసు పెడతారట పోలీస్ స్టేషన్ బా వారా బా. అబ్బా అన్న దండం పెడితే తప్పైంది, కేసు గీసి ఎందుకే? అన్న స్టేషన్ దాకా ఎందుకు గాని ఆ చేపలకి ఎంత అవుతుంది చెప్పు, రేపు ఇచ్చేస్తుంది పైసలు. సరే బుజ్జి, నీ ముఖం చూసి విడిచిపెడుతున్నా. అరే శంకరి, ఇంకోసారి గిడ అయితే మంచిగా ఉండదు బిడ్డ. చెయ్య మంచిది. ఇంత పోర్రా. అబ్బో కూరగాయలు ఏమనుకున్నా గజ్జొన్నే. నీ అక్క తెచ్చిన 3 చేపలకు 2 పట్టుకొచ్చిరు, మళ్ళా కేసు అట. ఓ దొంగ మొక్క పొడ, చేపలు పట్టుకరారా అంటే ఆ పిల్లలు పట్టుకొచ్చిన చేపలు పట్టుకొచ్చిన అంటానావా? నిన్ను నిన్ను అట్లా పట్టుకొస్తావా? నువ్వు ఉరుకుతా. ఇంకోసారి అరే శంకరి, పో, ఎక్కడ దాకా పోతావు పో. నువ్వు మళ్ళా కదా నీ సంగతి చెప్తా. మళ్ళీ వచ్చినాక కాలు ఇరగొడతా చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహమ్మాయి ప్రొడక్షన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుది. బాయ్.